కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో ఆప్కబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు పాల్గొని అవినాష్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నందివాడ మండలం పుట్టగుంట జనార్దనపురం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. మహిళలు అవినాష్ కు హారతులతో స్వాగతం పలికారు. మునుపు ఎన్నడూ చూడని విధంగా ప్రజల్లో స్పందన ఉందని, ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానిపై ఉన్న వ్యతిరేకత గుడివాడలో టీడీపీ అభ్యర్థి గెలుపుకు బాటలు వేస్తున్నాయని పిన్నపనేని అభిప్రాయపడ్డారు. అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందుతున్నామని అవినాష్ తెలిపారు. పెద్దలు రావి వెంకటేశ్వరరావు గారు, పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు, బాబ్జీ గారు, అదేవిధంగా సోదరులు భాస్కర్ రెడ్డి గారు, రామ్ శాస్త్రి గారు, సతీష్ గారు అందరూ ఒక సహకారం ఈరోజు ముందుకెళ్తాం జరుగుతుంది. ఏదైనా పెద్దలు చెప్పిన విధంగా ఈరోజు మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, రైతులు కానివ్వండి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పని ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గారు కోరుకుంటున్నారు. నిన్నే అన్నదాత సుఖీభావ దాదాపుగా 3,000 రూపాయలు రెండో విడతగా రైతుల అకౌంట్లో జమ చేస్తడం జరిగింది. ఈరోజు రైతాంగం మొత్తం గారు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మా బాధలు, మా కన్నీళ్లు తీసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మేము తెలుగుదేశం పార్టీకి ఓటు చేస్తాం. ఈరోజు పోలవరం కట్టినా, పట్టిసీమ కట్టినా, సంక్షేమ పథకాలు అమలు చేసినా, ఏది ఏమైనా 40 సంవత్సరాల అనుభవం గల చంద్రబాబు నాయుడు గారు సాధ్యం అవుతుంది. కాబట్టి మళ్ళీ ఆయనకి అవకాశం ఇవ్వాలి, మళ్ళీ ఆయనే రావాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క 15 నియోజకవర్గంలో, గురువారం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కానీ ఏమీ జరగలేదు. కాబట్టి ప్రజలు గారు విసిగి చెందారు ఇప్పుడున్న ఎమ్మెల్యే పైన. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేని సాగనంపాలి, పంపించేయాలని చెప్పిన ఆలోచనతో ఉన్నారు. దానికి అనుగుణంగా మాకు మంచి స్పందన జరుగుతుంది. స్వచ్ఛందంగా ప్రజానీకం బయటకు వచ్చి మహిళలు అయితే హారతలు ఇచ్చి, ఇల్లున్న హారతలు ఇచ్చి మమ్మల్ని మాకు స్వాగతం పలుకుతున్నారు. రాబోయే రోజుల్లో మే 23 తారీఖున గురువారం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. మీ జెండా ఎగరైపోతుంది.